ఈరోజు ఉగాది పండగ, కొత్త సంవత్సరం ప్రారంభమైంది. మనకు రామనవమి ఉత్సవాలు కూడా ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రుల్లో చివరగా రామనవమి రోజు కళ్యాణం జరుగుతుంది. అయితే మనకు వివాహం ఆలస్యం అవుతుంది, ఎన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్న సంబంధాలు కుదరట్లేదు అని బాధపడేవాళ్ళు, మంచి సంబంధం కుదరాలి, వివాహం కావాలి అని కోరుకునేవాళ్ళు ఈ 9 రోజులు కూడా చక్కగా సీతారామ కళ్యాణ ఘట్టం ఉంటుంది. మీరు రామాయణంలో ఆ ఘట్టాన్ని కనుక పారాయణం చేసినట్టయితే మంచి పార్ట్నర్తోని, అంటే మంచి మ్యాచ్ కుదిరి పెళ్ళిళ్ళు అవుతాయి అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు రేపటి నుంచి ప్రారంభించుకోండి. చక్కగా సీతారామ కళ్యాణాన్ని దర్శించుకొని అక్కడ ఉన్న పండితుల చేత అక్షంతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకున్నట్టయితే తప్పక నెలలోపు వాళ్ళకి సంబంధం కుదురుతుంది, వివాహం జరుగుతుంది అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. కాబట్టి కోరిక ఉన్నవాళ్ళు చేయండి. మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి ఈ విషయాన్ని. మరి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.